గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోర్నల రమేష్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్ మరి ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయబడుతుంది. అట్లాగే మన ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నా. అట్లా 1 to 2 hours కష్టపడి అయితే మరి అన్ని పేపర్లు తిరిగి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం. కాబట్టి కనీసం వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నా. అయితే వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. గెట్కు 8.5 లక్షల మంది విద్యార్థులు రెడీ. నాన్ టీచింగ్ పోస్టులు నాగపూర్లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింద ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మేనేజర్లు ప్రభుత్వ సంస్థ హెచ్బి లిమిటెడ్ కింద పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అంగన్వాడీలకి తెలంగాణలోని అత్యధిక వేతనాలు అంటూ హరీష్ రావు ప్రకటన. టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్తోనే ఆయుష్ కోర్సులకు లైన్ క్లియర్. వెబ్ కౌన్సిలింగ్ మెటలాజికల్ ల్యాబొరేటరీలో 40 స్టాఫ్ ఖాళీలు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా పోస్టులు. యువతకు ఉపాధి శిక్షణ. యూపీఎస్ 43 పోస్టులు. టీఎస్పీఎస్ 25 ఖాళీలు. టీఎస్పీఎస్ భూగర్భ జల విభాగంలో మరి వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఒకసారి. గెట్కు 8.5 లక్షల మంది విద్యార్థులు రెడీ. పేపర్ల వారిగా షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 4, 5, 11, 12 ఎగ్జామ్స్. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు 11కు పెంపు అంటూ మరి గెట్కి సంబంధించి మరి 8.5 లక్షల మంది మరి అయితే విద్యార్థులు అయితే రెడీ అవుతున్నారంటే మరి ఇది కింద ఈ డేట్లో ఎగ్జామ్ పేపర్లు ఉంటుందని. బీటెక్ పూర్తి అయ్యాక అత్యధిక విద్యార్థులు ఎంటెక్ కోర్సు చేయాలని కొంటారు. మరి ముఖ్యంగా ఐఐటి విద్యార్థులు ఈ కోర్సులు చేస్తే జీవితంలో స్థిరపడినట్టు అని భావిస్తుంటారు. అయితే ఈ జాతీయ స్థాయిలో ఎంటెక్లో చేరాలంటే గ్రాడ్యుయేషన్ అప్టిట్యూడ్ అండ్ టెస్ట్ అండ్ ఈ ఇంజనీరింగ్ గెట్ పరీక్ష దాటాల్సిందే. ఐఐటి కాన్పూర్ ఇటీవలే పేపర్ల వారీగా గెట్ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గెట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్ పట్ల ఆసక్తి లేని విద్యార్థులు సాఫ్ట్వేర్ భూమి క్రమంగా తగ్గుతుండటంతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నారు. పరిశోధన రంగంలో రాణించేందుకు సంసిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గెట్కు సంసిద్ధమయ్యే వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ ఏడాది 8.5 లక్షల మంది విద్యార్థులు గెట్ పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రంలో గెట్ పరీక్ష కేంద్రాలు 11కు పెంచారు. ఇదివరకే రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కోదాడలోని పరీక్ష కేంద్రాలు ఉండేది. తాజాగా ఆదిలాబాద్, కొత్తగూడెం, మెదక్, నల్గొండలోని పరీక్షల కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. షెడ్యూల్ ఇలా: 2023 ఫిబ్రవరి 4న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఆర్కిటెక్చర్ మెకానికల్ ఇంజనీరింగ్. 2023 ఫిబ్రవరి 5న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎలక్ట్రికల్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయోమెడికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. 2023 ఫిబ్రవరి 11న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జియో హ్యూమనిటిక్, ఇన్స్ట్రుమెంటేషన్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ సైన్స్, లైఫ్ సైన్స్. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఏరోస్పేస్, అగ్రికల్చర్ అండ్ బయోటెక్నాలజీ అండ్ కెమికల్ అండ్ ఆర్కాలజీ అండ్ ఎలిమినేషన్, జియోమాటిక్, మెటలాజికల్, నావల్, హార్టికల్చర్ అండ్ మైనింగ్ అండ్ ప్రొడక్షన్ అండ్ ఇన్స్ట్రుమెంట్, ఫిజిక్స్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్. 2023 ఫిబ్రవరి 12న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ అండ్ స్టాటిక్స్. మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్, మైనింగ్ అండ్ ఇంజనీరింగ్ పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారంటూ మరి ఏ రోజు ఏ పేపర్లు ఏ టైంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారని దానికి సంబంధించిన గెట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. నాన్ టీచింగ్ పోస్టులో నాగపూర్లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్, జేఈ, సీనియర్ అండ్ అసిస్టెంట్ టెక్నీషియన్, సూపరింటెండెంట్ తదితరుల దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ డిసెంబర్ 27 కింద వెబ్సైట్ ఇవ్వడం పూర్తి ఇన్ఫర్మేషన్ కొని
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 25. సర్కిల్ అడ్వైజర్ అండ్ మేనేజర్, క్రెడిట్ అనలిస్టు, మేనేజర్ తదితరులు. దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ డిసెంబర్ 12. కింద వెబ్సైట్ కూడా ఏంది పూర్తి ఇన్ఫర్మేషన్కి చూడాల్సిందే కోరుతున్నా. మేనేజర్ ప్రభుత్వ సంస్థ హెచ్బి లిమిటెడ్ కిందిలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీల 16 పోస్టులు. సీనియర్ మేనేజర్ అండ్ ఇంజనీరింగ్ మేనేజర్, ఆఫీసర్ అండ్ డిప్యూటీ మేనేజర్ తదితరులు. దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ డిసెంబర్ 20. కింద వెబ్సైట్ కూడా అంగన్వాడీల తెలంగాణలోనే అత్యధిక వేతనాలు. కేంద్ర వాటాతో నిమిత్తం లేకుండా పెంపు. వాటను తగ్గించుకుంటున్న కేంద్ర సర్కారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో అరకొర జీతాలు. ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అంగన్వాడీ టీచర్లకు నియామక పత్రాలు అంటూ మరి ఈ మధ్యన అంగన్వాడీకి సంబంధించిన నియామక పత్రాలు అయితే దానికి సంబంధించి క్లియర్ ఇచ్చింది. దానికి అంగన్వాడీ టీచర్లకు ఆదేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం సీఎం కేసీఆర్ మాత్రమే రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లకు తక్కువ వేతనాలు ఉన్నాయని తెలిపారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు 13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు 7,800, హెల్పర్లకు 7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామని. ఇలా దేశంలో మరి ఏదైనా రాష్ట్రం ఉన్నదంటే అది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం సిద్దిపేటలో మంత్రి క్యాంప్ కార్యాలయంలోనూ 21 మంది అంగన్వాడీ టీచర్లకు, 7 మినీ అంగన్వాడీ టీచర్లకు, 76 అంగన్వాడీ హెల్పర్లకు మొత్తం 104 మందికి ఆయన నియామక పత్రాలు అందజేయడం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దాంట్లో వెల్లడించడం జరిగింది. మరి టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్తోనే త్వరలోనే 9,370 పోస్టులకు నాన్ ఫైనాన్స్ క్లియరెన్స్. గతంలో టీఎస్పీఎస్ ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ కమిషన్పై ఒత్తిడి పెరగడంతో మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్కే బాధ్యతలు. త్వరలోనే అధికారిక ఉత్తరాలు వచ్చే ఛాన్స్ అంటూ మరి డిఎస్తోనే టీచర్ పోస్టులు అంటూ మనకు సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు మళ్ళీ పాత విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో టీఎస్పీఎస్ ద్వారా ఆ పోస్టులు నింపగా ఈసారి తిరిగి మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్కే బాధ్యతలు అప్పగించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వనుంది. ఆ తర్వాత దీనిపై స్పష్టతగా అధికారులు చెప్తున్నారు. గతంలో టీచర్ పోస్టులకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారానే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసేవారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో టీచర్ పోస్టులు డిఎస్సి స్థానంలో టీఎస్పీఎస్ ద్వారా నియామకాలు చేపట్టారు. అప్పట్లో 8,792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి అప్పటికి ఆ పోస్టు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు. టీఎస్పీఎస్ ప్రస్తుతం గ్రూప్తో పాటు పలు పోస్టులు భర్తీ చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికీ పలు పరీక్షలు నిర్వహిస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు పలు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడం టీఎస్పీఎస్కి భారంగా మారే అవకాశం ఉందని, దీనికి తోడుగా కమిషన్లోనూ సరిపడా సిబ్బంది లేకపోవడంతో టీఎస్పీఎస్ కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. దీంతో ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారానే సర్కారు స్కూళ్లతో పాటు మోడల్ స్కూల్లోని ఖాళీ టీచర్ పోస్టులకు భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తుంది. 9,370 పోస్టుల భర్తీకి చర్యలు. 33 జిల్లా పరిధిలో మొత్తం 9,370 పోస్టులకు గాను భర్తీ చేయాలని సర్కారు భావిస్తుంది. దీంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 6,360 ఉండగా ఎస్ఏ 21, 179 పండిట్ పోస్టులు, 669 పీఈటీ పోస్టులు, 162 ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వగానే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కొత్త జిల్లాల వారీగా పోస్టులు రోస్టర్ డిఫెన్స్ సేకరిస్తున్నారు. ఆ తర్వాత సర్కారు అనుమతితో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మోడల్ స్కూల్లోని 1000 వరకు పీజీటీ పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. చాలా జిల్లాల్లో క్వాలిఫైడ్ డిఈఓలు లేరు. దీంతో టీచర్ పోస్టులు ఎలా భర్తీ చేయాలని దానిపైన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆందోళన నెలకొన్నది. మరి స్కూల్ ఎడ్యుకేషన్ మరి టీఎస్పీ ద్వారా కాకుండా ఆయుష్ కోర్సులకు క్లియరెన్స్. రాష్ట్రంలో ఆయుష్ కోర్సుల ప్రవేశాలకు అడ్డంకులు తొలగాయి. 2 సర్కారు కాలేజీల ప్రవేశాలకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ షరతులో కూడి అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి లేఖ రాసింది. అడ్మిషన్ ప్రారంభించుకోవచ్చని పేర్కొన్న తెలంగాణ 2 సర్కారు ఆయుర్వేదిక్, ఒక యునానికి వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు లేవన్న కారణంతో ఇటీవల NCISM
ఈ ఏడాది అడ్మిషన్లు రద్దు చేసిన విషయం తెలిసింది. దీంతో హైదరాబాద్ ఎర్రగడ్డలోని BRKR ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీతో పాటు వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజీలో, రాజధానిలోని యూనిక్ కాలేజీలో అడ్మిషన్లు బ్రేక్ పడ్డాయి. ఈ కళాశాలలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో తిరిగి మళ్ళీ అనుమతులు ఇచ్చిందంటూ మరి ఆయుష్ కోర్సులకి అనుమతి ఇచ్చిందంటూ గవర్నమెంట్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ ప్రైవేటు వైద్య కళాశాల యజమాని కోట MBBS సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ కోసం కాలేజ్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 1వ తేదీ రాత్రి 7 గంటల వరకు అభ్యర్థి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు అని వివరాలకి కింద వెబ్సైట్ ఏమి దాంట్లో అందుబాటులో ఉంచారు. మీరు అందరు కూడా మరి దానికి సంబంధించిన వారు గమనించాల్సింది కోరుతున్నా. మెటలార్జికల్ ల్యాబొరేటరీలో 40 పోస్టులు ఖాళీలు, స్టాఫ్ ఖాళీలు. జంషెడ్పూర్కి చెందిన CSIR ఆధ్వర్యంలో నేషనల్ మెటలార్జికల్ ల్యాబొరేటరీ వివిధ పోస్టుల భర్తీ దరఖాస్తు కోరుతుంది. మొత్తం ఖాళీలు 40 పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 2, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ల, టెక్నికల్ అండ్ అసిస్టెంట్లు. అర్హత పోస్టులను అనుసరించి వేతనం నెలకు 20,000 నుంచి 42,000 వరకు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 12 నుంచి 14 వరకు. కింద వెబ్సైట్ కూడా దానికి పూర్తి డీటెయిల్స్ కోసం చూడాల్సింది కోరుతున్నా. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా పోస్టులు. ఇండియన్ రైల్వేలో భాగమైన సెంట్రల్ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాల పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వివరాలు: స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా పోస్టులు 12, అర్హత 10-12వ తరగతి ITI ఉత్తీర్ణత ఉండాలి. వయసు 18 నుంచి 33 ఏళ్ళు ఉండాలి. ఎంపిక రాత పరీక్ష మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేయాలి. చివరి తేదీ డిసెంబర్ 12, 2022. కింద వెబ్సైట్ కూడా దానికి సంబంధించినది. యువతకు ఉపాధి. పంచాయతీరాజ్ గ్రామీణ విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వం చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని యువకులకు ఉచిత శిక్షణ, హాస్టల్ భోజన వసతితో పాటు ఉద్యోగ కల్పించేందుకు అర్హులైన అభ్యర్థులను దరఖాస్తు కోరుతూ ఆహ్వానిస్తుంది. మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించే ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కార్యక్రమాలు: ఎలక్ట్రీషియన్, సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ సర్వీసెస్. శిక్షణ కాలం 6 నెలలు. అర్హత ITI డిప్లొమా ఉత్తీర్ణత. టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, జార్జివల్ బ్యాగ్స్ మేకింగ్. శిక్షణ కాలం 6 నెలలు. అర్హత 8వ తరగతి. వయసు 18 నుంచి 25 మధ్య వయసు ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు ఈ శిక్షణ కార్యక్రమం అనర్హులు. కావాల్సిన పత్రాలు: అర్హతలు ఒరిజినల్ సర్టిఫికేట్, జిరాక్స్ సెట్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, చిరునామా స్వామి రామానంద తీర్థ గ్రామీణ జలలాపురం గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. ఎంపిక కావాల్సిన పత్రాలతో డిసెంబర్ 5, 2022 సోమవారం ఉదయం 10 గంటల నుండి సంస్థలోని హాజరు కావాలంటూ ఉంటుంది. మరి దీంట్లో అయితే మీకు కోర్స్ అయితే 6 నెలలు ఫుడ్ పెట్టి నేర్పిస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్తో మీరు అక్కడ సంప్రదించాలి. అక్కడైతే నేను కూడా పోయొచ్చిన పెద్ద క్యాంపస్, దానికి సంబంధించిన అంత మంచి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ మీకు కావాల్సిన కంపెనీల సిటీకి దగ్గరలో ఉన్న సంస్థలు ఉద్యోగం కూడా చూపడం జరిగింది. క్యాంపస్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఒకసారి నేను కూడా పోయొచ్చాను. UPSC 40 పోస్టులు. భారత ప్రభుత్వ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద పోస్టుల భర్తీ దరఖాస్తు కోరుతుంది. మొత్తం ఖాళీలు 43. అసిస్టెంట్ మార్కెట్ అడ్వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, స్పెషలిస్ట్, జూనియర్ మైనింగ్, జియోలాజికల్ కెమిస్ట్రీ తదితరాలు. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, MBBS, మాస్టర్ డిగ్రీ. వయసు 30 నుంచి 40 ఏళ్ళు. అనుభవం కనీసం 1 నుంచి 3 ఏళ్ళు. ఎంపిక ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా దరఖాస్తును ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 15/12/2022 వెబ్సైట్కి ఇవ్వడం జరిగింది. TSPS 25 ఖాళీలు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ TSPSC రాష్ట్రంలోని భూగర్భ జల విభాగానికి చెందిన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం ఖాళీలు 25. టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. అర్హత పోస్టు అనుసరించి BE డిగ్రీ, BSc, మాస్టర్ డిగ్రీ, MSc, MTech. వయసు 18 నుంచి 44 ఏళ్ళ మధ్య ఉండాలి. వేతన శ్రేణి 51,320, 96,890. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 7/12/2022 నుంచి. దరఖాస్తు చివరి తేదీ 28/12/2022 కింద వెబ్సైట్కి ఇవ్వడింది. దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం TSPS భూగర్భ జల విభాగం ఆల్రెడీ ఇంతకుముందు ఈ వార్త వచ్చింది. మరి ఈరోజు వివిధ దినపత్రికలకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అప్డేట్. రేపు మరో వీడియోతో అంతవరకు కలుసుకున్నాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.